హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. నా ముగ్గు ఎలా ఉంది చెప్పండి ఫస్ట్? ఏంటి సడెన్‌గా దీపావళి కాదు కదా! దీపాల ముగ్గు వేసి దీపాలు నింపేసావు మొత్తం అనుకుంటున్నారా? మేమొచ్చేసి షిరిడీ వెళ్తున్నాము. బాబాకి దీపాలంటే చాలా ఇష్టం. సో, ముగ్గు గూడా ఎందుకు వదలాలి మనం? అందుకే ముగ్గు గూడా దీపాల ముగ్గు వేసేసాననమాట. సో, ఇంక నేనొచ్చే వరకు అదే ముగ్గు ఉంటుంది గదా! అందుకని చెప్పి ఇంగ మేము ఇంట్లో పూజ చేసేసుకున్నాము. నేను సాయిబాబా దివ్య పూజ 5 వారాలు మొక్కుకున్నాం గదా! సో, నా 5 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి. నేనింకా షిరిడీ అనేది స్టార్ట్ అయిపోయామనమాట. మేము తక్కువ బడ్జెట్‌లో షిరిడీ ట్రిప్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియోని లైక్ చేసి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి, మీలో మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ ఇదొచ్చేసి ఏంటక్కా ట్రైన్ అని చెప్పావు గానీ, బడ్జెట్ అని చెప్పావు. మళ్ళేంటి ఎయిర్‌పోర్ట్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఎయిర్‌పోర్ట్ కాదండి. ఇది మన చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో, మనము షిరిడీకి వెళ్ళాలంటే ట్రైన్స్ సికింద్రాబాద్ వచ్చేసి కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి చెర్లపల్లి మీదుగా వెళ్తున్నాయన్నమాట. అందుకని చెర్లపల్లి వెళ్ళాల్సొచ్చింది. ఇక్కడ న్యూగా దీన్ని కట్టారు. నరేంద్ర మోడీ గారు అంటే డైరెక్ట్ కాదు. ఇండైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో ఆయన ఇనాగ్రేట్ చేశారనమాట. అసలు ఎయిర్‌పోర్ట్ లాగే అనిపిస్తుంది అక్కడక్కడ. మీకు సెల్ఫీ ఫోటోస్ దిగడానికి ఇలా హ్యాండ్స్ ఉన్నాయి గదా! అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి. అండ్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. స్పేషియస్‌గా ఉంది. చాలా బావుంది. ఇంకా దాని మీద చాలా వీడియోస్ ఉన్నాయి. నేనేం చేస్తానని జెప్పేసి డీటెయిల్‌గా వీడియోస్ ఏం చేయలేదు. బట్ ఎయిర్‌పోర్ట్‌కి ఏమాత్రం తగ్గదు. సూపర్‌గుంది. అండ్ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నైట్ నిద్రపోయాము. మార్నింగ్ లేచేసరికి మహారాష్ట్ర చేరుకున్నామనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా టీ, కాఫీ ఇంకా ఉంటాయి గదా! ఐఆర్‌సీటీసీవి. ఇంగ అవి తాగుతూ ఉన్నాము. మా ట్రైనొచ్చేసి 11కి రీచ్ అవుతుందనమాట. సాయినగర్ షిరిడి. లేదు సాయినగర్ షిరిడిలో దిగకూడదు అంటే 11 అవుతుంది గదా! లేట్ అవుతుంది అనుకుంటే మీరు నాగర్‌సోల్ అని ముందే వస్తుంది ఒక స్టేషన్. అక్కడ దిగి మీరు బయట క్యాబ్స్ ఉంటాయి. అవి మాట్లాడుకొని షిరిడికి 1 అవర్ ఆర్ 1 ½ అవర్‌లో రీచ్ అయిపోవచ్చనమాట. అంతెందుకులే అనుకుంటే ట్రైన్‌లో వెళ్ళిపోవచ్చు. మా కిడ్స్ ఉన్నారు. అదంతా కొంచెం మాకు రిస్కీ ప్రాసెస్ అనిపిస్తది కాబట్టి మేము ట్రైన్‌లోనే ఉన్నాము. 11కి షిరిడి రీచ్ అయిపోయాం. మీరు షిరిడి రైల్వే స్టేషన్ బయటికి రాంగానే ఫ్రీ బసెస్ ఉంటాయి. స్కూల్ బస్. సాయి ట్రస్ట్ స్కూల్ బసెస్ ఉంటాయి. మొత్తం ఫ్రీనే. మీరు ఎక్కడ దిగాలన్నా, టెంపుల్‌కెళ్ళాలన్నా, సాయి భక్తి నివాస్ అయినా, సాయి భక్తి ఆశ్రమం అయినా, ఎక్కడికెళ్ళాలన్నా మీకు ఫ్రీ అనమాట. సో, అదెక్కేసి మీరు ఎక్కడైతే బుక్ చేసుకుంటారో ఆన్‌లైన్‌లో ఆ ప్లేస్‌కి వెళ్ళిపోవచ్చు. మేమొచ్చేసి సాయి భక్తి నివాస్‌లో బుక్ చేసుకున్నామనమాట రూమ్స్. సో, ఆ ప్లేస్‌కి మమ్మల్నయితే తీసుకొచ్చేసారు. ఇంక దిగి లోపల మనము మళ్ళీ బుకింగ్ కౌంటర్ దగ్గరికెళ్తే మనకి రూమ్ అప్పుడు అలాట్ చేస్తారు. జస్ట్ బుక్ మాత్రమే మనం చేసుకుంటాము. రూమ్ అలాట్‌మెంట్ మనం అక్కడికెళ్ళిన తర్వాత జరుగుద్దనమాట. సో, ఇది రూము. అసలు 2 పర్సన్స్ కాదండి. 3, 4 పర్సన్స్ ఈజీగా దీంట్లో స్టే చేయొచ్చు. అండ్ బాత్రూమ్ 2 సెపరేట్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం మనకి స్టోరేజ్ స్పేస్ అనమాట. స్పేషియస్‌గా ఉంది. అండ్ 3 బెడ్స్ ఇచ్చారు మొత్తం. చెప్పాను గదా! 3-4 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. అండ్ పైన హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇది చాలా నీట్‌గా మెయింటైన్ చేశారనమాట. 200 రూపీస్‌కి ఎక్కడొస్తాయి చెప్పండి రూమ్స్. అండ్ మిర్రర్ కూడా ఇక్కడ మంచిగా ఉంది. లైటింగ్ చాలా బావుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనే అనుకున్నాను రూమ్స్ 200 గదా! ఎలా ఉంటాయో అసలు ఎలా మెయింటైన్ చేస్తారో నీట్‌నెస్ ఉంటుందో ఉండదో అని. అసలు ఆ భయం అక్కర్లేదు. మీకు చాలా నీట్‌గా ఉంటాయి. అండ్ ఇంకో థింగ్ చెప్పనా మీకు? ఇక్కడ స్టే చేసే వాళ్ళకి ఇక్కడే ఫుడ్ ఉంటుంది. ఫ్రీ ఫుడ్. మీకు సాయి ప్రసాదాలయంలో ఫుడ్ అనేది ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ డేలో సేమ్ అదే ఫుడ్ ఇక్కడ గూడా పెడతారనమాట. ఫుడొచ్చేసి ఫ్రీ. అండ్ వాటర్ బాటిల్ ఇదొచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇంకా మేము వాటర్ బాటిల్ తీసుకున్నాము. మీకు కావాలంటే ఇక్కడ టీ, కాఫీ, మిల్క్. కాఫీ 2 రూపీస్, టీ 3 రూపీస్, మిల్క్ గూడా 3 రూపీస్ అనమాట. మా పాప మిల్క్ తాగుతుంది గాబట్టి తనకి ఫస్ట్ మిల్క్ తీసుకున్నాం ఫ్లాస్క్‌లో. ఇంకా దాని పక్కనే ప్రసాదాలయం. ఇది కొంచెం చిన్నదే. బట్ సాయిబాబా ప్రసాదాలయం వచ్చేసి చాలా పెద్దది. 1000 మెంబర్స్ కన్నా ఎక్కువ సిట్టింగ్ ఉంటుందనమాట. నా అప్‌కమింగ్ వీడియోస్‌లో వస్తుందిలెండి. స్టే ట్యూన్డ్ ఓకేనా. ఇక్కడొచ్చేసి రోటీ అండ్ ఒక స్వీట్ ఇచ్చారు. 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ అండ్ రైస్, దాల్. చాలా అంటే రోటీస్ ఇంకా మహారాష్ట్ర అటు సైడ్ ఇంకా కన్ఫర్మ్ గదా! నార్త్ సైడ్. సో, రోటీసే ఉంటాయి ఎక్కడికెళ్ళినా మీరు. అండ్ ఫుడ్
చాలా బెస్ట్ అండి. అంటే అదేం బాలేదు, మనం తినలేము అట్లేం లేదు. నార్మల్‌గా బావుంది. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే అనిపిస్తుంది. బట్ సాల్ట్ అనేది కొంచెం తక్కువుంటాయి. అక్కడ సాల్ట్ గూడా పెట్టుంటారు. మనం తీసేసుకోవచ్చు అంతే. మీరు తిన్న తర్వాత ప్లేట్ గూడా క్లీన్ జేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ 2 టబ్స్ ఉంటాయి. మీరు ప్లేట్‌లో ఉన్న వేస్టేజ్ ఒక దాంట్లో వేసేసి, రిమైనింగ్ ప్లేట్ ఇంకో టబ్‌లో వేసేసి హ్యాండ్ వాష్ చేసుకోవడమే అంతే. డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటరే మీకు చుట్టూ భక్తి నివాస్ చుట్టూ ఉంటాయన్నమాట. చాలా పెద్దది సాయి భక్తి నివాస్. బయట చూడడానికి చిన్నగా అనిపిస్తుంది. లోపల ఓహ్ మై గాడ్! కొన్ని ఎకర్స్, కొన్ని వందల ఎకరాల్లో ఉందన్నమాట నిజం చెప్పాలంటే. అక్కడ కిడ్స్ బోర్‌గా ఫీల్ అవుతారనుకున్నారో ఏమో! ఎంత మంచిగా పార్క్‌లాగా ఉంటుంది మిడిల్‌లో. అక్కడ మంచిగా చుట్టూ ఏర్పాటు చేశారు ఇట్లా ఆడుకునేవి యాక్టివిటీస్. సో, నా కిడ్స్ బోర్‌గా ఫీల్ అవుతారేమో రిమైనింగ్ టైమ్‌లో అనుకున్నాను. లేదు, మంచిగా ఎంగేజ్ అయ్యారు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు గూడా కొద్దిసేపు ఆడుకుందామా పార్క్‌లో అంటున్నారనమాట. చాలామంది 2, 3 డేస్ కాదు, కొన్ని వీక్స్ గూడా ఉంటారంట ఇక్కడే. అంటే మీరు ఎన్ని డేస్ స్టే చేసినా కూడా అంతే. పర్ పర్సన్ 200 మాత్రమే. ఏమన్నా చార్జెస్ ఉంటే రూ. 20, రూ. 30 అట్లా ఎక్స్‌ట్రా ఉంటుంది అంతే. ఫుడ్డు ఫ్రీ. టీ, కాఫీ రూ. 2, రూ. 3. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా బయట రూ. 5కి ఒక ప్యాకెట్ ఇస్తారు. దాంట్లో పూరి అవన్నీ ఇస్తారు. బట్ మేమది మిస్ అయ్యాము. ఎందుకంటే మేము వెళ్ళిందే మార్నింగ్ 11కి. ఇంక మేము ట్రైన్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇక్కడ చేసాం కదా! నెక్స్ట్ డే వచ్చేసి మేము శనిసింగనాపూర్ వెళ్ళామనమాట. సో, నెక్స్ట్ డే కూడా మాకది కుదరలేదు. అండ్ ఈ సాయి భక్తి నివాస్ వచ్చేసి చాలా పెద్దది. టోటల్‌గా 4 బ్లాక్స్ ఉంటాయి ఆపోజిట్‌లో. ఏ, బి, సి, డి రౌండ్‌గా ఉంటాయి లైన్‌గా. సో, మనం ఏ నుండి ఎంటర్ అయ్యి మనకు ఇచ్చిన దాంట్లోకి బ్లాక్‌లోకి వెళ్ళిపోవచ్చనమాట. డీలో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని పక్కన టీ, కాఫీ ఇవన్నీ ఉంటాయి. అండ్ మీరు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మీరు శని సింగనాపూరు, నాసిక్ ఇవన్నీ ఎళ్ళకపోయినా డైరెక్ట్ మన తెలుగు స్టేట్స్ నుంచి వైజాగ్ నుంచి సాయినగర్ షిరిడి వరకు ట్రైన్ ఉందనమాట. విజయవాడ మీదుగా వస్తుంది. ఎవ్వరైనా ఈవెన్ ఏం తెలియదు, అక్కడ హిందీ రాదనుకున్నా గానీ సర్వైవ్ అవ్వచ్చు. బికాజ్ పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ అసలు. వాళ్ళు మనల్ని గైడ్ జేస్తున్నారు. ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. మీరు ఇలా ఎళ్ళొచ్చు. ఈవెన్ ఆటో వాళ్ళు గూడా ప్రైజెస్ ఏమి అంత హెవీ చెప్తున్నట్టు నాకనిపించలేదు. కొన్ని వ్లాగ్స్ చూసాను నేను ముందు. చాలా మోసాలు జరుగుతాయి అక్కడ అది ఇది అని చెప్పారు గానీ, నా వరకైతే మా వరకు అక్కడ ఏం మోసం జరగలేదు. చాలా పొలైట్‌గా ఉన్నారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు పీపుల్ గూడా అక్కడ. మీరు ఏదన్నా అడగాలనుకుంటే అక్కడ పోలీస్ వాళ్ళుంటారు. వాళ్ళని అడగొచ్చు ఏమన్నా డౌట్స్ ఉంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.